అందరికీ నమస్తే. మళ్ళీ నేను ఇప్పుడు మా పొలం దగ్గరికి సైకిల్లో వెళ్తా ఉన్నా. ఈ సైక్లింగ్ ట్రాక్లో కొద్దిగా ముందరికి వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరుక్కు వచ్చినా అంటే మా పొలం దగ్గరికి వచ్చేయచ్చు. ఇక నాతో పాటు చాలామంది సైకిల్ దొక్కే వాళ్ళు ఉన్నారు చూడండి. చిన్నపిల్లలు కూడా 2-3 కలిసి సైకిల్ దొక్కుతూ ఉన్నారు. నేను గమనించింది ఏమంటే వీళ్ళకు చలి లేదు, గిల్లి లేదు. జాగింగ్ చేసేవాళ్ళు, వాకింగ్ చేసేవాళ్ళు చాలామందే ఉన్నారు. నేను ఇంకా తిరుక్కొని మా పొలం దగ్గరికి వచ్చాను. ఇక్కడికి వచ్చేసరికి మా ఓనర్ కూడా వచ్చాడు. ఇంకా తేనె బాక్సుల్ని ఓపెన్ చేసి చూస్తున్నాడు ఎలా ఉన్నాయి అని. ఇక్కడ పెరిగిన తేనె మా ఓనర్ నాకు ఇచ్చాడు. ప్యూర్ తేనెని తీసుకున్నాను, డబ్బులు ఇచ్చి తీసుకున్నాను. మళ్ళీ మీరు ఊరికే ఇచ్చినా అనుకోదండి. చూడండి, ఇప్పుడు ఆ బాక్సుల్ని ఓపెన్ చేసి చూపిస్తాడు లోపల తేనె ఏ విధంగా అని చెప్పి. అప్పుడప్పుడు వచ్చినప్పుడల్లా ఇలా ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు. చూడండి, ఓపెన్ చేస్తున్నాడు. లేయర్లు ఉంటుంది. అతనికి తెలుస్తుందన్నమాట వాటి స్టేటస్ ఎలా ఉంది ఏమి అని. ఇప్పుడు చలికాలం కాబట్టి ఒక పచ్చి గడ్డి పోగు ఎక్కడ కనపడవు, పువ్వుల చెట్లు కూడా ఎక్కడ ఉండవు. మీరు చూసే ఉంటారు చాలా వరకు కూడాను చెట్లు ఆకులన్నీ రాలిపోయి మొత్తం ఎండిపోయినట్టుగానే ఉంటాయి. అయినా కూడా మా ఓనరు వీటిని ఎందుకో కంటిన్యూ చేస్తున్నాడు. దగ్గరలో ఏమన్నా వాటిని కూడా తీసేయచ్చు తేనె అంతా కూడాను. ఇంకా ఫామ్ హౌస్లోకి పోయి నీళ్ళ బాటిల్ తెచ్చాడు. నీళ్లు పోస్తారు చూడండి వాటిలోకి. ఇలా ఇంతకుముందు కూడా చాలాసార్లు చేసేవాడు అనమాట. కొద్దిగా ఓపెన్ చేసి లోపలికి నీళ్లు పోస్తున్నాడు. ఇవి మళ్ళీ చలికి బయట ఎక్కడికైనా పోయి నీళ్లు తాగకుండా ఇక్కడే వాటికి నీళ్లు ప్రొవైడ్ చేస్తున్నాడు. ఈ బాక్సుల్లో ఉండే వాటికైతే ఇలా విధంగా నీళ్లు పోయొచ్చు. కానీ ఆ తుండుని చూసారా, మామూలుగా మన కొండల్లో గుట్టల్లో తేనె పెడుతుంది చూసారా, ఆ విధంగా ఆ తుండులో కూడా తేనెని పెంచుతున్నాడు అనమాట. వాటికైతే నీళ్లు ఈ విధంగా పోసేదానికైతే కుదరదు. సుమారుగా 2 రోజుల ముందు నుంచి స్నో పడుతుంది. అప్పుడప్పుడు ఆ స్నో ఇంకా ఈ పక్క కరగలేదు, పక్కన తెల్లగా కనబడుతుంది చూడండి. బట్ టెంపరేచర్లు అయితే 2-3 అట్లా ఉంటాయన్నమాట పగలపూట. ఇంకా రాత్రిపూట అయితే ఖచ్చితంగా నెగిటివ్లోనే ఉంటుంది. అక్కడ ఎదురుగా కవర్ కనబడుతుందా, అక్కడే నేను తెల్లగడ్డ మొలకల్ని నాటినది. ఇంకా ఆ తేనెటీగలకి నీళ్లు పోయేసిందను మళ్ళీ క్లీన్గా అరేంజ్ చేస్తున్నాడు. పైన టోపీ పెట్టుకున్నా చూసారా, అది నేను కొనుక్కున్నదే. దాన్ని ఫస్ట్లోనే నన్ను వెళ్ళి తీసుకొని రా అని చెప్పాడు. అప్పుడే చెప్పాను కదా, అలాంటి తుండుల్లో కూడా అంటే తొరలు ఉంటాయి కదా, వాటిలో కూడా తేనెని పెంచుతున్నాడు. ఇప్పుడు చూపిస్తాడు చూడండి. దాన్ని పైకి ఎత్తి లోపల ఏ విధంగా తేనె పెడుతుందో చూడండి. బాగా కనబడుతుంది చూడండి క్లియర్గా. లేయర్లు సుమారుగా 6-7 ఉన్నాయి లేయర్లు. యాక్చువల్గా అవి ఈ తుండు మొత్తము నింపేస్తాయి. ఇలాంటి వాటిలోనే నాకు అప్పుడు తేనె ఇచ్చాడనమాట. అప్పుడైతే మొత్తం ఆ తుండు మొత్తం నిండిపోయింది. ఇలా తేనెను ఇక్కడే కాకుండా ఇంకా కొండల్లో కూడా ఇలాంటి వాటిని తీసుకెళ్లి పెట్టి ప్యూర్ తేనెని తీసుకొచ్చి వాటిని అమ్ముతూ ఉంటాడు. ప్రస్తుతానికి అది సగానికంటే ఇంకా తక్కువే ఉంది. చెప్తున్నాను మా ఓనర్కి ఎక్కడి వరకు ఉంది ఏమని. పైన రేకులు ఉన్నాయి కదా, వాటిని కూడా నేను మా ఓనర్ ఇప్పుడు ఒకసారి కొలత వేసి కట్ చేసాము. అవి ఎందుకంటే ఇలా స్నో పడినప్పుడు, వర్షం పడినప్పుడు ఆ తుండ్లు ఏమి తడవకుండా. మా ఓనర్ ఏం చెప్తున్నానంటే ఆ తేనెటీగలు పడుకున్నాయి అని చెప్పి చెప్తున్నాడు నాతో. ఇంకా మా ఓనరు ఫ్రెండ్స్ ఒక 4 వచ్చారు. అంతా కూడాను మీట్ తెచ్చుకున్నటువంటి టేబుల్ పైన ఉంటుంది. అవంతా కూడా ఇప్పుడు కాల్చుకొని తింటారు. వాటిలోకి తెల్లగడ్డలు, స్ప్రింగ్ ఆనియన్స్, అదేవిధంగా నాపా క్యాబేజ్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇంత మాంసం తిన్నా కూడా మళ్ళీ పచ్చి ఆకుకూరలు ఖచ్చితంగా వీళ్ళకి ఉండాలా. లెట్టూస్ ఆకులు కూడా తెచ్చుకున్నారు సుమారుగా. ఆ మీట్ని కాల్చేదానికి ఈ ఫామ్ హౌస్ ముందర ఒక బార్బెక్యూ చిన్న స్టవ్ అయితే పెట్టారు. చూపిస్తాను దాన్ని కూడా. చూడండి, ఇవంతా లెట్టూస్ ఆకులు, పచ్చి ఆకులు ఇక్కడ సెటప్ చేశారనమాట. బొగ్గులు వేసిందను బొగ్గుల పైన ఆ మాంసాన్ని కాల్చుతున్నారు. టెంపరేచర్ అయితే ఇప్పుడు నెగిటివ్లో ఉండదన్నమాట పగలపూట. ఇంకా మా ఓనరు ఇక్కడ ఓపెన్ చేస్తున్నారు చూసారా, అవేమంటే ముందుగానే ప్రాసెస్ చేసి ఉడికించేసినటువంటి రైస్ అనమాట. అది దాన్ని కొద్దిగా మైక్రో ఓవెన్లో వేడి చేసుకొని తినొచ్చు. అంటే ఈ మాంసం తిన్నప్పుడు, ప్రోటీన్ తిన్నప్పుడు మళ్ళీ కార్బోహైడ్రేట్స్ కావాలి కదా, వాటి కోసము ఖచ్చితంగా ఇలాంటి రైస్ని వీళ్ళు తెచ్చుకుంటారు. యాక్చువల్గా అయితే ఫామ్ హౌస్లోనే వండుతారు అనమాట. కానీ అమ్మవాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇలాంటి వాటిని తెచ్చుకున్నారు రెడీమేడ్గా. ఆ మైక్రో ఓవెన్లో పెట్టేసి వేడి చేసుకొని తినేయడమే. ఒక 4-5 నిమిషాలు ఈ విధంగా మైక్రో ఓవెన్లో పెట్టేసి ఆన్ చేస్తే వేడిగా రైస్ అనేది అయిపోతుంది. ఇలాంటి రైస్ బాక్సుల్ని నేను ఇంతకుముందు ఒకసారి సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు చూపించాను. ఈ ఫామ్ హౌస్లో మంచి బ్రాండెడ్ వస్తువులే ఉంటాయి. శాంసంగ్ వాళ్ళ మైక్రో ఓవెన్ ఉంది, పక్కనే కుక్కర్ కూడా మంచిది అనమాట. చూడండి, ఇలా వేడి చేసిన తర్వాత రైస్ ఆ విధంగా ఉంది. ఈ విధంగా చాప్ స్టిక్స్తో తీసుకొని తింటా ఉంటారు వీళ్ళు రైస్ తిన్నా కూడాను. ఇంకా మీట్ కాల్చారు కదా, దాన్ని ఆకుల్లో పెట్టుకొని తింటా ఉన్నారు.
ఈ మీట్ని కాల్చడానికి బొగ్గులు కూడా తెచ్చారు, కవర్లో ఉన్నాయి. కింద ఈ మెష్ కూడా కొత్తగా తెచ్చారనమాట, ఒకటో రెండో. చూడండి పొలం అంతా ఏ విధంగా ఉందో. ఇలా బొగ్గులు కవర్లు 2 తెచ్చేట్టున్నారు ప్యాకెట్స్. ఒకటి వాడినట్టున్నారు, ఇంకోటి ఇక్కడ ఉంది, అయిపోతే దీన్ని కూడా వాడేస్తారేమో. ఇలా అప్పుడప్పుడు మా ఓనర్ వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి ఇలా పొలంలో ఏదైనా మాంసం తెచ్చుకొని ఇలా కాల్చుకొని తింటూ ఉంటారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను దక్షిణ కొరియా గురించి మరిన్ని వీడియోస్ని చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.